రాజకీయంగా సంచార జాతులు నిలదొక్కుకోవటం సహా ఉన్నత చదువులు చదవాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ విముక్త జాతుల దినోత్సవంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. భవిష్యత్తులో సంచార జాతులకు న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు పెరగాలని మంత్రి అభిప్రాయపడ్డారు. సంచార జాతుల అభివృద్ధికి 400 కోట్ల నిధులు ప్రకటించామన్న పొన్నం ఇప్పటికే 100 కోట్లు విడుదల చేశామని తెలిపారు. సంచార జాతులపై సర్వే జరుగుతుందని దాని ఆధారంగా వాస్తవ పరిస్థితులు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కుల వృత్తుల్లో అభివృద్ధి జరగాలని పొన్నం వివరించారు. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ క్యాబినెట్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సహా అందరూ కూడా కామారెడ్డి డిక్లేర్ చేసిన తర్వాత ఇలా కులాలకు సంబంధించిన సర్వే జరిగింది. మన సోదరి మాట 50 లక్షల మొత్తం ఉన్నది 3 కోట్ల. కాబట్టి మనం ఊరికే మన హక్కులు సంపాదించుకోవడానికి మెంబర్షిప్ సమాజాలే ఎంతమంది ఉంటే అంతమందికి ఇతని ఆవాదం ఇతర